వెల్కమ్ బ్యాక్. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఇవాళ ఉన్న సమస్యలు ఏమిటి, ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఆర్థిక రంగం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అనే అంశాలు మనం మాట్లాడుతున్నాం. ప్రసాద్ గారు, ముఖ్యంగా న్యూ డిజిటల్తో పాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, మిగతా ఎవరెవరి మీద ఇంపాక్ట్ ఎక్కువ పడింది, వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి మూవ్ తీసుకోవాలంటారు? ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి మనకి జీడిమెట్లో చాలా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అలాంటి ఇండస్ట్రీసే ప్రతి ఊర్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు గుంటూరు వచ్చేటప్పటికి కాటన్కి సంబంధించి చిన్న ట్రేడర్స్, చిన్న జిన్నింగ్ మిల్స్ అలాంటివి ఉంటాయి. తిరుపతిలో వచ్చేటప్పటికి ఫుడ్కి సంబంధించి ఉన్నాయి. వైజాగ్ వచ్చేటప్పటికి స్మాల్ స్కేల్ రిటైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అలానే మిగిలిన జిల్లాల్లో కూడా అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా క్యాష్లోనే తీసుకోవటం ఇవ్వటం అలవాటు అయిపోయిందండి. ఈ బిజినెస్లో క్యాష్ పర్చేజ్ సేల్స్ కనుక వాళ్ళు చేయలేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ క్లోజ్ అనండి. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదండి. ఇంకా వాళ్ళు దాంతో ఇప్పటి వరకు లాస్ట్ 12 రోజుల నుంచి జరుగుతుంది అదేనండి. 500,000 రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు డిపాజిట్ చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే డినామినేషన్ ఇస్తామండి. సో వీటన్నిటికీ తీసుకోకూడదు. 8వ తారీఖు రాత్రి నుంచి 500 లీగల్ టెండర్ కాదు, ఏదో కొన్ని స్పెసిఫైడ్ ప్లేసులు తప్ప. రిమైనింగ్ వాళ్ళందరికీ ఇది. వాళ్ళందరూ కూడా 500, ఒకవేళ 2,000 రూపాయల నోటు మార్చుకొని తీసుకొచ్చినా కూడా చిల్లర ఇవ్వలేని పరిస్థితి. అందరి దగ్గర 100 నోట్లు ఉండవు. సో వీటన్నిటి వల్ల వాళ్ళు కొంతమంది ఏంటంటే బిజినెస్ తగ్గించుకోవడం జరిగింది, కొంతమంది క్లోజ్ చేసుకోవడం కూడా జరిగిపోయిందండి. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఎకనామిక్ మీద ఒక ఎక్కువ మనకి జరిగిన ఇండస్ట్రీస్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా కూడా ఇలా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కన్జ్యూమ్ అయ్యాయని కూడా ఇక్కడేనండి. దీనివల్ల ఆల్ స్టేట్స్ కి కూడా రెవెన్యూ పడిపోవడం జరుగుతుంది, కన్జ్యూమర్స్ కి కూడా ఎఫెక్ట్, వాళ్ళకు కూడా టైమ్లీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదండి. అలానే డే టు డే యాక్టివిటీస్ కి వాళ్ళకి ఇబ్బంది అయిపోతా ఉన్నది. సో అది టెంపరీ అనుకోవచ్చు ప్రసాద్ గారు, టైం పడుతుందండి. ఇది అన్ని సెటరేట్ అవడానికి ఒక 3 నెలలు కంపల్సరీ టైం పడుతుందండి. ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు 2-3 వారాలు అవ్వదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మన దగ్గర నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోయి ఉన్నాడు అనుకోండి, షాపులో మనం వాళ్ళకి జీతాలు ఇవ్వలేము, ఇవన్నీ చేయలేము. మళ్ళీ వాళ్ళందరినీ తెచ్చుకొని మళ్ళీ సిస్టమ్ సెటరేట్ చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. పట్టినాక మళ్ళీ జనాలు ఒక్కసారి గ్యాప్ వచ్చి మళ్ళీ అలవాటు కావడానికి కొంచెం సమయమైనా పడుతుంది. సో ఒక వ్యాపారం దెబ్బతింది అని పైకి కనిపించేది నోన్ ఇంపాక్ట్. సో దాని వెనకాల అన్నోన్ ఇంపాక్ట్స్, అన్నోన్ ఎఫెక్ట్ అయ్యే చాలా ఉంటాయి. ఇది సైకిల్ అండి. ఈ సైకిల్లో ఎక్కడ ఒకటి బ్రేక్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఇది మన ఢిల్లీ అంటే గల్లీలో జరిగిన సంఘటనల ఎఫెక్ట్లన్నీ కూడా, ఇన్ని గల్లీలో ఎఫెక్ట్లు అంతా కూడా ఢిల్లీలో మన ఎకానమీ మొత్తం మీద. సో ఇవన్నీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అవగాహనలోనే ఉంటాయంటారు ప్రసాద్ గారు, నిర్ణయం తీసుకునే ముందు ప్రధానమంత్రి గారికి? అంటే అవగాహన లేకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోరని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఆయన చాయ్ బండి దగ్గర నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తి, ఆయనకి కింద వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారో కూడా ఆయన చెప్పారు. అలానే నిన్న రాజ్యసభలో కూడా ఆయన ఒక కవిత చెప్పారండి. నేను ప్రయాణిస్తుంటే నాకు ఎండ తగులుతూ ఉంటుంది, నాతో పాటు కలిసి వచ్చేవాళ్ళు మీరు రండి, ఒకవేళ కనుక మీరు అది దాటి నన్ను కింద పడేసి మీరు ముందుకు వెళ్ళాలంటే వెళ్ళండి, నేను చూస్తాను అన్నారు ఆయన. అంటే అందులో ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఆయన ఉన్నారు అంటే జనరల్ గా సాధారణంగా చూస్తే పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారో ఆయనకి తెలుస్తుందండి. కానీ ఇప్పుడు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఆయన వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఇది ఈ రోజు ఈ తరం ఈ మనుషుల కోసం ఆయన తీసుకోలేదండి. మనది యుఎస్ డెవలప్డ్ కంట్రీ అంటున్నాము, మన ఇండియాలో 70 ఏళ్ల నుంచి డెవలపింగ్ అనుకొని తిరుగుతున్నాం మనం. కానీ ఎప్పటికీ మనం డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవాలా? అది చేయాలంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవాలా? అది ఈయన మాత్రమే తీసుకోగలరండి. ఇంకే రాజకీయ నాయకుడు తీసుకుంటారు ఇప్పుడున్న పొజిషన్ లో? రాబోయే నాయకుల మీద అంత ప్రజలకు కూడా. బట్ మాట్లాడదాం, సీనియర్ ఎకానమిస్ట్ ఆర్థిక మంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చిదంబరం అనే విషయం మాట్లాడే ముందు ఒకసారి విజయవాడలో ఒక డౌట్ ఉంది, లైవ్ లో వాళ్ళు అడగడం సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి చూద్దామండి. ఇప్పుడు క్రెడిట్ సిస్టమ్ ద్వారా, బ్యాంకు ఏటీఎంల ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు చేయమని చెప్తాను. మా నాన్నగారు చదువుకోలేదు, మేము చదువుకోవచ్చు, మేము సిటీలో ఉండొచ్చు, కానీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా రైతులుగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ మేము కనబడతా ఉన్నాం. ఇది కూడా చాలా మంది ఉన్న ప్రాబ్లం అండి. అసలు ఎంతవరకు మనకి కార్డ్ సిస్టమ్ ఉంది, స్వైపింగ్ మెషిన్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి, పాయింట్ ఆఫ్ సేల్స్ ఎంతమంది అవకాశం ఇస్తున్నారు వినియోగానికి అనే పాయింట్. అంటే పాయింట్ ఆఫ్ సేల్ ఇదివరకు కొంచెం కాస్ట్లీ వ్యవహారం ఉండేదండి. ఇప్పుడు అది మనకి 1.5% ఛార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనం వెళ్ళినా కూడా మనకు కూడా కార్డ్ అయితే 1.5% ఎక్కువ అంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నారంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారండి. 3,000 రూపాయలు ఒక రెంట్ పెట్టేసేసి వాళ్ళకి ఆ మెషిన్ ఇస్తున్నారు. సో దానివల్ల షాప్ వాళ్ళకి ఖర్చు ఎక్కువ పడదండి. సో దానివల్ల ఇది ఒకటి, అక్కడ ఒకటి. కానీ వారు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అండి, మనకి వయోవృద్ధులకి మనం ఎఫెక్ట్ పడ్డా కూడా వాళ్ళని బాగా చూసుకోవాలండి. వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ట్రెడిషన్, మన సాంప్రదాయం అది. సో వాళ్ళకి మనం ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే అది గౌరవంగా బతకటం అండి. గౌరవంగా బతకాలి అంటే జరిగే ప్రసాద్ గారు, చనిపోవడాలు
వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక ఎవరి మీద ఆధారపడకూడదు, గౌరవంగా మేము బతకాలి, గౌరవంగా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళకి హృదయంలో ఉంటుందండి. కానీ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఇంకొకళ్ళకి కార్డు లేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటారండి. ఎందుకంటే అది అందరికీ తెలిస్తే మళ్ళీ ఏమన్నా తీసుకుంటారా, అది కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అని చెప్పి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఇప్పుడు దీంట్లో వచ్చిన వాటిలో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి దాదాపు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఇంకోళ్ళని అడగలేరు, ఇంకోళ్ళు సాయం తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ని చాలా వరకు ఈ విషయంలో కోల్పోవడం జరుగుతుందండి. చాలా మంది కూడా చనిపోయి ఉన్నారు. అది చాలా బాగా ఒకళ్ళు ఎవరినో పట్టుకోవడం కోసం కొంతమందిని మనం చంపేసుకోవడం అనేది. విజయవాడ అనేక చోట్ల రూరల్ ఏరియాస్ దాదాపు 70-80% పెద్దవాళ్ళు ఇదే పరిస్థితి. బ్యాంకింగ్ రంగంలో అనేక అనుమానాలు, ముందు కార్డులు ఎలా యూజ్ చేయాలని తెలియదు. సో మరి ఏం చేయాలి అంటే వాళ్ళు వెయిట్ చేయాల్సిందేనా, నేర్చుకోవాల్సిందేనా? అంటే యాక్చువల్ గా ఇది ఇప్పుడు యాక్చువల్ గా ప్రాబ్లమ్ డిజాస్టర్ రికవరీ అని మనకు ఉందండి. వరదలు వచ్చినా, గొడవలు జరిగినా వీటన్నిటికి ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. కానీ నోట్లు రద్దు చేస్తున్నారంటే 80% పైన ఉన్న నోట్లు, పెద్ద నోట్లు రద్దు చేస్తున్నారంటే ఈ డిజాస్టర్ రికవరీకి సంబంధించి నోడల్ ఆఫీసర్లు వీళ్ళు ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదండి. సో అలానే పొలిటికల్ లీడర్లు కూడా ఇమీడియట్ గా రాత్రి వాళ్ళు ఏమైనా జపాన్ వెళ్ళిపోవడం జరిగింది. ముందు ఇక్కడ ఉండి కంట్రోల్ డిజాస్టర్ ని ఒక 2 days ఆయన అడ్రస్ చేసి ఉండాలా, చేసి ఉండి అందరినీ పంపించాలా. ఇప్పుడు 10 రోజులు అయిపోయినాక అందరూ మేల్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీ సీఎం ఉన్నారండి, వారు కొంచెం మంచి తీసుకున్నారు. రేషన్ షాపుల్లో కూడా కార్డు వినియోగాన్ని తీసుకొస్తున్నారు. ఎక్కడైతే రేషన్ షాపులో ఎక్కడైతే వాళ్ళందరూ కూడా తెల్ల కార్డులు వాళ్ళు లింక్ అయి ఉన్నారండి, అక్కడ వాళ్ళకి కార్డు ఇవ్వడానికి ఆయన ట్రైన్ చేస్తున్నారు. సో అది కొంతమంది తీసుకొని ముందుకెళ్లిన వాళ్ళకి బానే ఉంటుందండి. ఇనిషియేషన్ కొంత బెటర్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాలర్ తో మాట్లాడుతున్నాం అనంతపురం నుంచి. నమస్తే అండి, చెప్పండి మీ సందేహం ఏంటి? హలో చెప్పండి. హలో మాట్లాడండి, వినిపిస్తోంది. సార్ ఇప్పుడు మీ ఎన్టీవీలో చూపిస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు అది ఓకే సార్, అది థ్యాంక్స్. కాకపోతే ఒక గవర్నమెంట్ చేసేది సార్, అది ఇండియా అంటే బాగుండాలని ఏదో చేశారు, వాళ్ళు మంచిగా చేశారు కదా. ఓకే, ఏదైనా ఒక చేసిందంటే దాని కష్టాలు ఉంటాయి, దాని నిదానంగా లేట్ అవుతుంది. కాకపోతే దానికి ప్రాబ్లం ఏమంటే 500 notes 1000 notes మార్కెట్ లేవు సార్. దాని గురించి కొద్దిగా మీరు గవర్నమెంట్ కి అంటే ప్రధానమంత్రికి చేసి 500 notes విరిగా లభిస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది సార్ సమస్య. తప్పకుండా ప్రసాద్ రెడ్డి గారు, మనం అందరూ చేసే ప్రయత్నం వారి దృష్టికి వెళ్లాలని మనం చేసేదండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. రైట్, మరొక కాల్ ఉన్నారండి కడప నుంచి. రవి గారు నమస్తే, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో సార్. రవి గారు. సార్ మాదేం లేదు సార్, ఆల్రెడీ మేము 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం సార్. అట్లా ఏమన్నా అది ప్రాబ్లం ఉంటుందా సార్? ఇప్పుడు అదే ఎప్పుడు చేశారు ఈ నిర్ణయం అయిన తర్వాత? అంటే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మీరు ఇప్పటికే? ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుంది? అంటే ఆల్రెడీ నవంబర్ 8 ముందు చేస్తుంటే ఇబ్బంది లేదండి. తర్వాత 2.5 లక్షల వరకు ఎలాగో వాళ్ళు చేసుకోమన్నారు. ఒక 50,000 కాబట్టి వాళ్ళు పిలిచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. ఈ నిర్ణయం తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ జరుగుతున్నాయా ప్రసాద్? లేదనుకుంటా కదా. అంటే యాక్చువల్గా చేసుకుంటున్నారండి, ఎందుకంటే ఆల్రెడీ డిపాజిట్ చేసినాక అది సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా ఒకటే. సో దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి ఒక 7% 8% ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్, మనం ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మర్స్ కానీ, లేకపోతే ఒక అకౌంటబిలిటీ లేని కొంత మనీ ఉంటుంది, అది ఏదో ఫామ్ లో వాళ్ళు ఊళ్ళలో వస్తూ ఉంటుంది. సో ఎవరికైనా ఇప్పుడు ఇదే సమస్య. 2.5 లక్షల వరకు వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు, మిగతా దానికి సోర్స్ చూపించాలి. సోర్స్ చూపించలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో వారికి కట్టుబడి ఉండాలి. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన ఇదేం కాదండి. ఎందుకంటే అక్కడ మనకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా అకౌంట్ లో నేను ఒక 10 lakhs డిపాజిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నా సేవింగ్స్ అకౌంట్ 2.5 లక్షల వరకు నన్ను అడగరండి. సో 7.5 లక్షలకి ఈ గ్యాప్, ఈ 50 రోజుల పీరియడ్ లో మీరు 7.5 లక్షలు డిపాజిట్ చేశారు, ఏం చేశారు అని ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. సో అడిగినప్పుడు ఇది నా పాస్ట్ సేవింగ్స్, నేను లేకపోతే నేను ప్రీవియస్ ఇయర్ కూడా నేను నా అకౌంట్ లో 10 లక్షల వరకు క్యాష్ డిపాజిట్స్ ఉంటాయి. సో నాకు అవన్నీ నా ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉందనో లేకపోతే నాకు వేరే ఇన్కమ్ ఉందోనో నేను చెప్పుకొని ఆ 7.5 లక్షలకు కూడా నేను ట్యాక్స్ రిటర్న్ తో పాటు ఇన్కమ్ ఆఫర్ చేసి నా 10, 20, 30% స్లాబుల్లో అంటే అలా నేను రిటర్న్ కూడా ఫైల్ చేసుకోవడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వీటిలో 115 BBE అని ఇంకో సెక్షన్ ఉందండి. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీని ప్రకారం మాక్సిమం మార్జినల్ రేట్ కింద వాళ్ళు ట్యాక్స్ వేసే అవకాశం ఉంది. ఓకే, ఎంతైనా సరే మాక్సిమం ట్యాక్స్ వేస్తే వాళ్ళు మనకి 30% ట్యాక్స్ పడుతుందండి. ఈ 7.5 లక్షల మీద ట్యాక్స్ పడితే 2,10,000 ట్యాక్స్ కట్టుకొని వచ్చేస్తామండి.
కానీ నేను దీన్ని తర్వాత అప్లైట్ ట్రిబ్యునల్ కమిషనర్ అప్పీల్స్ వేసుకోవచ్చండి, ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చండి, దాని తర్వాత హైకోర్టు వరకు మనం వెళ్ళొచ్చు. అంటే వాల్యూమ్ ఆఫ్ నా ట్యాక్స్ దాన్ని బట్టి నేను అప్లైట్ అథారిటీస్కి వెళ్ళొచ్చండి. సో అంతేగాని అసెసింగ్ ఆఫీసర్ ఒక్కళ్ళే మనకు ఫైనల్ అథారిటీ కాదని, బట్ హీఈస్ హ్యావింగ్ అతనికి 100% అతని ఇన్కమ్ ట్యాక్స్ తరపున ఒక జడ్జిమెంట్ రాసే అవకాశం ఉంటుంది. రైట్ అండి. ఒకసారి కరీంనగర్ నుంచి ఒక డౌట్ తో సిద్ధంగా ఉన్నారని చూద్దాం. కరీంనగర్ లో ఏం అడుగుతున్నారు? మేము ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటాము. ఇద్దరము, మా కుటుంబంలో నలుగురు ఉంటే ఇద్దరం ఉద్యోగం చేసుకుంటాము. ఆ ఇద్దరం సంపాదించేటువంటి పైసలు కూడా మేము బ్యాంకులో వేయకుండా అవి బై హ్యాండ్ వస్తాయి మాకు. మా పై అధికారులు కూడా మాకు బై హ్యాండ్ ఇస్తారు. ఆ బై హ్యాండ్ వచ్చినటువంటి పైసలను మేము ఇంట్లోనే చిన్న చిన్న చిట్టీలు వేసుకుంటూ మిగతా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అవి అలాగా ఒక 6-7 లక్షలు జమ అయినాయి. ఆ 6-7 లక్షలను ఇప్పుడు మేము బ్యాంక్ అకౌంట్ ఒకటే అకౌంట్ ఉండడం జరిగింది. ఆ ఒక్క అకౌంట్లో వేయడమా, వేస్తే ఎలాంటి ఐటీ ఇబ్బందులు వస్తాయి, అవి ఐటీ ఇబ్బందులు రాకుండా మేము ఎలా ఉండాలి? అంటే దీంట్లో ఇక్కడ మా ఇద్దరం పని చేసుకుంటున్నాం అన్నారండి. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శాలరీలో నార్మల్ గా మనకి ఊర్లో ఎక్కడున్నా కూడా శాలరీస్ అన్ని కూడా క్యాష్ లో ఇవ్వడం జరుగుతూ ఉందండి. 15,000, 20,000, 30,000 వరకు కూడా వాళ్ళు ఆ శాలరీస్ వాళ్ళు 7 లక్షలు అంటున్నారు కాబట్టి 2.5 డిపాజిట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒకటే, అంటే వాళ్ళ ఇంకొక పర్సన్ ఎవరైతే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కావచ్చు ఎవరో వాళ్ళది కూడా ఒక అకౌంట్ వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు అండి. పాన్ కార్డ్ లేదని టెన్షన్ పడాల్సిన పని లేదండి. మనకి 7 days లో పాన్ కార్డు వచ్చేస్తుంది. 7 రోజుల్లో మనకి పాన్ కార్డు నెంబర్ వచ్చేస్తుందండి. ఇంకొక 2 weeks లో కార్డు కూడా వచ్చేస్తుంది. ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి పాన్ కార్డ్ అప్లైడ్ అని చెప్పి ఒక అక్నాలజ్మెంట్ కాపీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంటారా? డిపాజిట్స్ టైం సరిపోతుందేమో. అంటే అకౌంట్ ఓపెన్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎవరికైనా అకౌంట్ లేకపోతే ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు. సో దానివల్ల ఇబ్బంది లేదండి. కంటిన్యూ చేద్దామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం.